ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువు నామమును బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాది వందనాలు చెల్లిస్తున్నా. ఆరోహణం తర్వాతి ఆదివారపు శుభములు, ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గడిచిన పునరుత్థాన ఆరాధన మొదలుకొని ఈ పునరుత్థాన ఆరాధన వరకు ప్రభువా, మమ్మను మా కుటుంబాలను సజీవుల లెక్కలో నిలిచి ఉంచి నిన్ను ఆరాధించేటువంటి ఘనమైన భాగ్యాన్ని మాకు దయచేసేవు తండ్రి, నీకు వందనాలు. ఆరాధనలో సంఘముగా, కుటుంబాలుగా, విశ్వాసంగా ప్రతి ఒక్కరము పాల్గొనటానికి మీరు ఇచ్చిన దైవ నడిపింపు కొరకు స్తోత్రాలు. కృపలో బలపరచు, భద్రపరచండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 11వ కీర్తన పాడుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చాటుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ మరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతమయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని, దయచేయు మెల్లప్పుడు మంచివి అన్ని, దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి, దయచేయు మని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవచూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు
నాకు ఆనంద సంతోషము కలగజేయి దేవుని ఎందుకు చెలుగును. దేవా నా దేవా పితారాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన మన పాపములు ఒప్పుకొని మన ప్రభునేసు క్రీస్తు పేరట క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపములము మేము స్వాభావికముగా పాపములని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసి మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొక్క ప్రార్థనలకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయాడు నీ జనజయ కుమారుడు మిగిలిన కనికరించండి, మమ్మల్ని కనికరించి ఆయన మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత జీవం పొందినట్లు నిన్ను గుర్చి నీ చిత్తమును గుర్చి సరైన వాక్యముకు తగిన విధేయతను మహాన్ని పరిశుద్ధాత్మను మన పరలోకపు తండ్రియకు సర్వశక్తి కలిగి దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేయము. ఆరోహణము తర్వాతి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా నీవు కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని వెతుకుదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు నాశనము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణమై ఉన్నాడు. నేనెవరికి భయపడుదును. పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము నందునట్లు మహిమా కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలములస్తున నీలకు సమాధానం నాదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మరి నీకు మహిమ స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము. కుమారా యేసు ప్రభువా ఏకమా లోక పాపము మోయు ఏకాదే ఉని గరే పిల్లమా మును కనిక తీంపు చల్లాగా లోక పాపము మోసుకోపో ఏకపక్షక వాసిన జనకుని కుడి వైపునకు చూడు. యేసునాలించి కనికరించు. పరిశుద్ధుడా ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచు నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో
నుండుగాక. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మా హృదయంలో ఎల్లప్పుడూ నీ భక్తి కోరికలు కలిగించి ప్రభావంతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు దయచేయము. మీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడై వేగములో జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంటున్నాము. ఆమేన్. అలాగే పేతురు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన పొందును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాసిన సువార్త 15వ అధ్యాయం 26వ వచనం నుండి 16వ అధ్యాయం 4వ వచనం వరకు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇస్తారు. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికే సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చును. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదని గనుక ఈలాగు చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకోనగలరని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇంత పర్యంతము. అపోస్తుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకములోనికి దిగినది. చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకముకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణని,
శరీరమును తాను నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన విశ్రాంతి దిన ఆరాధన మొదలుకొని ఈ విశ్రాంతి దిన ఆరాధన వరకు మమ్ములను మా కుటుంబాలను సజీవుల లెక్కలో నిలిచి ఉంచి ప్రభువా నీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధన ద్వారా నీ సన్నిధిని ప్రేమించే ఘనమైన అనుభవాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. నీ కొందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా నీ దాసుడును, నీ సేవకుడును, నీ పరిచారకుని తండ్రి, నీ వాక్యాన్ని ప్రభువా ధ్యానిస్తుండగా నీ వాక్యాన్ని బాబు ఒకరితో ఒకరు పంచుకునే నూతన అనుభవాన్ని మాకు దయచేయండి. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని బలపరిచి నీ వాక్యముతో ప్రభువా మమ్మల్ని అందరినీ బ్రతికింప చేయమని యేసు ప్రభుల వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీ అందరికీ ఆరోహణం తర్వాతి ఆదివారం శుభాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా. దాదాపుగా ఇప్పటికే చాలా దినాల నుంచి మందిరం మూయబడిన సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖనాలు మన ముందు ఉంచబడినాయి. ఆరోహణం తర్వాత ఆదివారంన చదవబడిన 2 లేఖన భాగాలు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. సువార్త పాఠ్య భాగములో యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం మొదలుకొని 16వ అధ్యాయము 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ చదవబడిన 2 వాక్య భాగములో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ 2 వాక్య భాగాల్లో ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు, ఎబిలిటీ అండ్ అవైలబిలిటీ, సామర్థ్యము లేదంటే అనుకూలత, లేదు అంటే అందుబాటులో ఉండటం. ఈ ఆత్మీయ సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ ఉదయకాలంలో ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రభు యొక్క ఆరోహణ ఆదివారం. ప్రభు ఆరోహణం తర్వాత ఆదివారంలో మనం ఉన్నాం. ప్రభు యొక్క ఆరోహణం చాలా విశిష్టమైంది, ప్రత్యేకించబడింది. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయా సందర్భాల్లో శిష్యులకు ప్రత్యక్షతను కనుపరిచినటువంటి సందర్భాలు మనం చూసాం. యేసు ప్రభు ఆరోహణం అవుతూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అద్భుతమైన సందేశాన్ని మనందరికీ అందించారు. నేను మీకు ఏ సంగతులను బోధించానో వాటన్నిటినీ నేను బోధించమన్నారు. శిష్యులతో చెప్తున్నారు ప్రభు వారు ఆరోహణకు ముందు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆరోహణానికి ముందు ప్రభు మాట్లాడినటువంటి మాటలు. యేసయ్య ఆరోహణం అయిపోతున్నప్పుడు, ఆరోహణం తర్వాత జరిగినటువంటి సందర్భాలు ఏంటి అని ఆలోచించగలిగితే, నేను ఏ విధంగా నేను ఎక్కి వెళ్ళిపోతున్నానో అదే విధంగా మరలా తిరిగి వస్తాను అని ఆరోహణాన్ని గురించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని, సంఘటన జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కనుక ప్రియులారా, ఆరోహణం
తర్వాతి ఆదివారంలో 2 ప్రాముఖ్యమైనటువంటి పాఠాల్లో ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని ప్రభు మనకు అందిస్తున్నారు. మొట్టమొదటి ఆత్మీయ సందేశం, ఆత్మీయమైన పాఠం ఏంటని ఆలోచిస్తే ఎబిలిటీ అండ్ అవైలబిలిటీ. ఎబిలిటీ, సామర్థ్యం. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా, క్రైస్తవ కుటుంబంగా, క్రైస్తవ సంఘంగా మనకు చాలా సామర్థ్యం ఉంది. సామర్థ్యం ఉంది, కానీ మన జీవితాల్లో లేనిది ఏంటంటే అవైలబిలిటీ. సామర్థ్యం ఉంది కానీ అందుబాటులో లేము మనం. అదే సత్యాన్ని ఉదయకాలమున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన సంఘటన. అందుకనే ఈ వాక్య భాగంలో ఈ 2 ఆత్మీయ సత్యాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తే దేవునికి అందుబాటులో ఉంటాం మనం? నేటి పత్రిక పాఠంలో ఈ చక్కగా పొందుపరిచాడు పేతురు భక్తుడు. ఆ విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తే విశ్వాసులకు దేవునికి ఏ విధంగా అందుబాటులో ఉండగలరో ఆ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వాక్య భాగాలు మనం చదివితే అక్కడ ఉంటుంది. అయితే అన్నింటికీ అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. రెండవది, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరినొకడు నికటమైన ప్రేమ గలవారై ఉండండి. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి. ఇక్కడ 3 విషయాలను జ్ఞాపకం చేస్తుంది. నెంబర్ 1, ప్రేయర్. నెంబర్ 2, లవ్ అండ్ టుగెదర్. నెంబర్ 3, సర్వీస్. 3 పనులు చేయాలి. దేవునికి సంఘము, దేవునికి విశ్వాసం, దేవునికి కుటుంబం అందుబాటులో ఉండాలి అంటే, అవైలబిలిటీగా ఉండాలంటే మనం చేయవలసిన పనులు ఏంటి తెలుసా? మొట్టమొదటిది, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆది సంఘం ఆ విధంగా ఉందంటండి. అపోస్తల కార్యాల గ్రంథంలో ఆది సంఘాల గురించి చాలా అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఆది క్రైస్తవ సంఘం ఏం చేసిందంటే అపోస్తల బోధ యందును, చూడండి ఎంత చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. ఏ విధంగా ఆది సంఘం ఉందంటే ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారంటండి. ఆలోచించండి. ఈరోజు మనం ప్రార్థించే విషయంలో సంఘం అందుబాటులో ఉందా? ప్రార్థించే విషయంలో విశ్వాసం అందుబాటులో ఉన్నాడా? ఈరోజు ప్రార్థించే విషయంలో కుటుంబము అందుబాటులో ఉంటుందా? అందుకనే సంఘానికి ఎబిలిటీ ఉంది, ఎబిలిటీ ఉంది. విశ్వాసకి ఎబిలిటీ ఉంది, సామర్థ్యం ఉంది, ప్రార్థించే సామర్థ్యం ఉంది. కుటుంబానికి ప్రార్థించే సామర్థ్యం ఉంది, కానీ అందుబాటులో లేదు. అందుకనే మొట్టమొదటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మన జ్ఞాపకం తెచ్చుకుంటున్న ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ప్రార్థించడం, ప్రార్థన చేయడం. ప్రార్థించడానికి అందుబాటులో ఉండాలి. భక్తుడైనటువంటి మోషే జీవితాన్ని మనం చూస్తున్నాం. మోషే దేవునికి ప్రార్థన చేయగా ఏం కురిపించాడంటే దేవుడు మన్నాను కురిపించాడు. అంటే దేవునికి ప్రార్థన చేయగా ఆ ప్రార్థనకు దేవుడు మోషేకు అందుబాటులోకి వచ్చాడు. ఈరోజు మనం ప్రార్థన విషయంలో నీవు అందుబాటులో ఉంటే దేవుడు నీకు అందుబాటులో వస్తాడు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి. ప్రార్థించే విషయంలో యెహోషువ అందుబాటులో ఉన్నాడు కనుకనే దేవుడు కూడా యెహోషువకు అందుబాటులోకి వచ్చాడు. ఆలోచించేద్దాం. ఈరోజు దేవునికి కావాల్సింది నీ సామర్థ్యం కాదు, నీ అనుకూలత. నీవు అందుబాటులో ఉండే
స్థితిగతులు కావాలి దేవునికి. మనం అనుకుంటున్నాం నాకు చాలా సామర్థ్యం ఉంది, నాకు చాలా ఎబిలిటీ ఉంది. దేవుడిని ఎబిలిటీని చూడు, నీ అనుకూలత దేవుని చూస్తాడు. కాబట్టి ప్రార్థించే విషయంలో నీకు ఎబిలిటీ ఉండొచ్చు, కానీ అనుకూలత కావాలి, అందుబాటులో ఉండాలి. మోషే ప్రార్థించడంలో అందుబాటులో ఉన్నాడు కనుకనే దేవుడు కూడా మోషేకి అందుబాటులోకి వచ్చాడు. యెహోషువ విషయంలో కూడా అంతే జరిగింది. యెహోషువ ప్రార్థించడంలో అందుబాటులో ఉన్నాడు కనుకనే యెహోషువకు దేవుడు అందుబాటులోకి వచ్చాడు. ఆలోచించేద్దాం, నేటి క్రైస్తవ సంఘంలో, నేటి క్రైస్తవ సమాజంలో విశ్వాసులు అందుబాటులో ఉండడం లేదు. కనుకనే ఏమైపోతున్నారు తెలుసా అండి? శోధనలో ప్రవేశిస్తున్నారు. మత్తయి సువార్తలో పేతురు గురించి చాలా అద్భుతమైన మాట రాస్తాడు. ఎట్లిం అనేటువంటి వనంలో యేసు ప్రభు పేతురు యోహాను గారిని శిష్యులను పడిన వారిని తీసుకుని వెళ్తాడు. మీరు మెలకువగా ప్రార్థన చేయండి. ఈ భాగంలో పేతురు ఏం చేస్తాడు తెలుసా అండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాడు. అంటే సామర్థ్యం ఉంది పేతురు దగ్గర, కానీ పేతురుకి ఏం లేదు తెలుసా? ప్రార్థించడానికి అందుబాటులో లేదు, మెలకువ లేదు. కనుకనే పేతురు ఏమంటాడంటే శోధనలోనికి ప్రవేశించాడు. అందుకే పేతురు ఆ సత్యాన్ని, ఆ సంఘటన జ్ఞాపకం తెచ్చుకుని ఈ పేతురు ఈ ఆత్మీయమైన సందేశాన్ని, ఆత్మీయమైనటువంటి పాఠాన్ని మనకు అందుబాటులో వస్తున్నాడు. ఆలోచించేద్దాం, ఎంతమంది ప్రార్థన జీవితానికి అందుబాటులో లేరు, ఎంతమంది ప్రార్థనకు అనుకూలంగా లేరు. ప్రార్థన జీవితానికి అనుకూలంగా లేరు కనుకనే, ప్రార్థన జీవితానికి అందుబాటులో లేరు కనుకనే పేతురు ఒక దినాన శోధనలోకి ఏ విధంగా పడిపోయాడో నేటి సంఘం, నేటి విశ్వాసి, నేటి క్రైస్తవ జీవితాలు అదేవిధంగా శోధనలోనికి పడిపోతా ఉన్నాయి. రెండవ ఆత్మీయ సత్యం, రెండవ ఆధ్యాత్మిక సత్యం ఏమిటని ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఇక్కడ అంటాడు ప్రేమ కలిగి ఉండండి. మొదటిది ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ద్వారా దేవునికి అందుబాటులోకి రాగలదు. రెండవది ప్రేమించడం ద్వారా, ప్రేమ కలిగి ఉండడం ద్వారా దేవునికి మనం అందుబాటులోకి వస్తాం. ఆలోచించండి, నిజమే ప్రేమ అనేటువంటి మాటలో అద్భుతమైనటువంటి నిర్వచనం. అందుకని చూడండి, ఆ వాక్య భాగంలో రాస్తున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నింటికంటే ముఖ్యముగా ఒకరినొకడు నికటమైన ప్రేమ కలిగిన వారుగా. ఎందుకంటే దేవునికి మనం అందుబాటులోనికి రావాలంటే క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసికి, క్రైస్తవ జీవితానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటి తెలుసా? ప్రేమ. అందుకనే ధర్మశాస్త్రం అంతా క్రోడీకరించి చెప్పబడినటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి తెలుసా? దేవుణ్ణి, పొరుగువాన్ని ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల విశ్వాసుల, ఈరోజు దేవుని యొక్క ప్రేమ ప్రతిరూపానికి కారణం ఏంటి తెలుసా? మనమే అనే సత్యాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి అనేటువంటి మాటలో ప్రేమ చూపించడంలో ఉన్న మాధుర్యం ఏమిటని ఆలోచన చేస్తే మనం ఆలోచన చేస్తాం. చాలాసార్లు అనేకమైన విషయాల్ని జ్ఞాపకం చేస్తాం. ప్రేమించడం, ప్రేమిస్తేనే ప్రేమించడం, అది ప్రేమ కాదంట. ప్రేమించడం అది ప్రేమ కాదు. దేవుని ప్రేమ అని తెలుసా? నీవు ప్రేమించుకున్నా ప్రేమిస్తుంది, అది ప్రేమ, దేవుని ప్రేమ. ఆలోచించండి, ఈ ప్రేమ కలిగి ఉండడం అనేటువంటి విషయం అంత ఈజీ ఏమి కాదు. ప్రేమ కలిగి ఉండినటువంటి ఒక జీవితాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆదికాండంలో మనం చూస్తాం, యోసేపు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఫలించాడు కొమ్మ. యోసేపు ఫలించాడు ప్రేమలో. యోసేపును అన్నలందరూ ద్వేషించినప్పుడు, యోసేపును అన్నలందరూ ప్రేమించినప్పటికి కూడా యోసేపు మాత్రం అన్నలందరినీ ప్రేమించాడు. అది ప్రేమ తత్వం, అది ప్రేమ కలిగి ఉండడం. ఈరోజు దేవునికి నేను అందుబాటులో ఉండాలి అంటే నిన్ను ప్రేమించకపోయినా వారిని నువ్వు క్రీస్తు ప్రేమ చేత ప్రేమించాలి. ప్రేమించగలవా? దేవుడు మనల్ని ప్రేమించాడు, పాపిగా ఉండగా ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, నువ్వు శత్రువుగా ఉన్న ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, నువ్వు బలహీనుడుగా ఉన్న ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, నువ్వు భక్తిహీనుడుగా ఉన్న ప్రేమించాడు. ఉదయకాలం మన ప్రేమ ఎలాంటిది?
నీ ప్రేమ జీవితం ఎలాంటిది? నువ్వు ప్రేమ కలిగి ఉండడం ద్వారా దేవునికి నీవు అనుకూలంగా అందుబాటులో ఉంటావు. నిజమే. ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వ్యక్తులు ప్రేమ కలిగి లేని జీవితాలు, ప్రేమ కలిగి ఉండడం అంటే ఆలోచించండి. పాపాన్ని తప్పనిసరిగా ప్రేమించేటువంటి జీవితాలు చాలా అవసరం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక వ్యక్తి జీవితాన్ని మనం చూడొచ్చు. పిల్లలు, ఆ వ్యక్తి జీవితం ఎలాంటిదని ఆలోచన చేస్తే ఆ లూకాసు వార్తలో రాయబడి ఉంది. ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. వారిద్దరూ ఒక దినాన్ని చనిపోయారు. ఒక ఆయన పరదేశంలో ఉన్నాడు, మరొక ఆయన పాతాళంలో వేదన పడుతున్నాడు. పాతాళంలో వేదన పడుతూ మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అని జ్ఞాపకం తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ లేనివాడు, బ్రతికున్నంత కాలం పొరుగువాడిని ప్రేమించలేనివాడు. ఆ ప్రేమించలేని వాడి యొక్క అంతం ఎలాంటి ఉందంటే ఆ పాతాళంలో వేదన పడుతూ అతను మాట్లాడుతున్నాడు, కానీ అతనికి ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. కారణం, ప్రేమ లేని వాడికి దేవుడు అందుబాటులోకి రాడంట. ఉదయకాలంలో నువ్వు ప్రేమ కలిగిన వాడు అయితే, ప్రేమ కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీకు అందుబాటులో ఉంటాడు. కానీ ఒకవేళ నీవు ప్రేమ లేని వాడువా అంటే దేవుడు మనకు అందుబాటులో ఉండడు అనే ఆత్మీయమైన పాఠాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యువర్ ఎబిలిటీ. ధనవంతుడికి సామర్థ్యం ఉంది, తనకు చాలా ఆస్తి సంపాదించుకున్నాడు, కొట్లను విప్పి పెద్ద చేసుకున్నాడు. అతను అంటాడు, తినుము, త్రాగుము, సుఖించుము. అతనికి చాలా ఎబిలిటీ ఉంది, కానీ ప్రేమించడంలో అవైలబిలిటీ లేనివాడు. అందుకనే తన అంతాన్ని ప్రభు జ్ఞాపకం తెచ్చాడు. ప్రియుల, మూడవ ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంది. మూడవ ఆధ్యాత్మిక సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంది. సర్వీస్, ఉపచారం చేయడం. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవ విశ్వాసానికి కలిగి ఉండవలసిన మూడవ లక్షణం ఏంటి తెలుసండి? సర్వీస్ చేయడం, ఉపచారం చేయడం. నువ్వు ఎప్పుడైతే ఉపచారం చేస్తావో దేవుడు నీకు అందుబాటులో వస్తాడంట. ఉపచారం చేసే బుద్ధి కావాలి, సర్వీస్ చేసేటువంటి తలంపు కావాలి, సర్వీస్ చేసే ఆలోచన కావాలి. ఆ సర్వీస్ చేయడాన్ని బట్టి దేవుడు మనకు అందుబాటులో ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూస్తే ఒక విలువైన అమూల్యమైన కుటుంబం మనకు కనిపిస్తుంది. మార్తా, మరియా, లాజరు అనబడిన కుటుంబం బేతనియలో ఉన్నారు. యేసు ప్రేమించిన కుటుంబము, యేసుని ప్రేమించిన కుటుంబం. అయితే మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని యేసు ప్రభు తన ఇంటికి వచ్చారు. విస్తారమైన పనులు పెట్టుకొని మార్త ఎవరి మీద కనుక్కుంటుంది తెలుసా? సహోదరి అయిన మరియ మీద కనుక్కుంటుంది. అందుకనే ప్రభు, మార్తా మార్తా నీవెందుకు తొందరపడుతున్నావు? మార్తను ఆ భాగంలో గద్దించినట్లుగా మనం చూస్తాం. ఉపచారం చేస్తుంది, కానీ ఏం ప్రయోజనం? సనుగుకుంటుంది. ఉపచారం ఎలా చేయాలంటే సనుగు కొనకుండా ఉపచారం చేయాలంటే. సర్వీస్ ఎలా చేయాలంటే నీవు ఇతరుల మీద నింద వేయకుండా చేయాలంటే, ఇతరులను విమర్శించకుండా సర్వీస్ చేయాలంట. కానీ మార్త లేదు. మరొక భాగాన్ని మనం చూస్తే మరియా, ఆ భాగంలో మనం చూస్తాము, ఆ భాగంలో రాయబడినటువంటి మాట, సీమోను ఇంత యేసయ్య భోజనానికి పిలువబడ్డాడని మరియా తెలుసుకొని సీమోను ఇంటికి వెళ్ళిందంట. సీమోను సరైన ఉపచారం చేయలేదు. సీమోను యేసయ్యకు సరైన సర్వీస్ చేయలేదు కనుక ఆ భాగంలో మరియా యేసు ప్రభుకి అద్భుతమైన సర్వీస్ చేసింది. ఏ విధంగా అంటే కన్నీళ్లతో యేసు పాదాలనే అడిగింది.
తన తల వెంట్రులతో యేసయ్య పాదాలను తుడిచింది. అంత మాత్రమే కాదు, పవిత్రమైన ప్రేమ ముందు యేసు పాదాలకు పెట్టింది. యేసయ్యకు సర్వీస్ చేయడం ద్వారా, యేసు ప్రభువులకు సర్వీస్ చేయడం ద్వారా దేవుడు మరియమ్మకు అందుబాటులోకి వచ్చాడు. మరియమ్మకి ఏమంటారు తెలుసా? ఈ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానకరదానివై. అంతకు ముందు మాట్లాడతారు ప్రభు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆలోచించేది ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ ఆధ్యాత్మికమైన సత్యము, ఆధ్యాత్మికమైన సంఘటన ఏంటని ఆలోచన చేస్తే ఉపచారం చేయడం అనేటువంటి మాటలో అర్థమేం తెలుసా? ప్రేమించడం అని అర్థం. మదర్ తెరీసా దేవుణ్ణి ప్రేమించింది, దేవుణ్ణి ప్రేమించింది. అసలు దేవుణ్ణి ఎందుకు ప్రేమించిందో తెలుసుకుంది దేవుడు చేసిన ఉపచారం. యేసయ్య అంటాడు, భూమి మీద వస్తున్న యేసు ప్రభు గురించి రాయబడిన మాట, నేను పరిచారము చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాను. పరిచారం అనేటువంటి మాటలు, సర్వీస్ అనే మాటలు అర్థం ఏంటంటే లవ్ అండ్ టుగెదర్, ప్రేమ దాగి ఉంది, ప్రేమ తత్వం, ప్రేమ రూపం దాగి ఉంది. మదర్ తెరీసా ఆ ప్రేమ పొందుకుంది, ఆ ప్రేమ పొరుగు వారికి ఇచ్చింది. కనుకనే ఆ ఉపచారం వలన మదర్ తెరీసా ఎవరిని చూపించింది ప్రపంచానికి తెలుసా? యేసు ప్రభువుని పరిచింది, యేసు ప్రభువుని చూపించింది. ఆలోచించింది. హృదయకాలంలో దేవుడు మనకు అందుబాటులో ఉండాలి అంటే మనం ఎలాంటి సర్వీస్ చేస్తున్నాం? దేవుని కొరకు, దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన బిడ్డల కొరకు, ఈ లోకం కొరకు ఎలాంటి సర్వీస్ చేస్తున్నాం? నువ్వు చేసిన సర్వీసు దేవుడు నీకు అందుబాటులో ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఉదయకాల సమయంలో ఆరోహణ తర్వాత ఆదివారంలో మన జీవితాల్లో చాలా ఎబిలిటీ ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, కానీ దేవుడికి కావాల్సింది నీ సామర్థ్యం కాదు, నీ అవైలబిలిటీ, నీ అనుకూలత లేదు. అంటే నీవు అందుబాటులో ఉండడం దేవునికి చాలా అవసరం. ఏ విషయాల్లో దేవునికి అందుబాటులో ఉండాలో పేతురు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థించే జీవితంలో దేవునికి నీవు అందుబాటులో ఉండాలి. ప్రేమ కలిగి ఉండడంలో దేవుడికి నీవు అందుబాటులో ఉండాలి. ఉపచారం చేయడంలో దేవుని నీకు అందుబాటులో ఉండాలి. అప్పుడే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి అద్భుతమైన దీవెన ఏ విధంగా ఉంటుందో ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని చూడండి, ఈ వాక్యంలో చాలా అద్భుతమైన మాట రాస్తాడు. 4వ వచనం 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్తున్నాను, మీరు జ్ఞాపకము చేసుకున్నలాగున ఈ సంగతులు మీతో చెప్తున్నాను. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, విశ్వాసులారా, మనం పరీక్షించుకోవాల్సింది, మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటి ఆలోచన చేస్తే మన జీవితాల్లో సామర్థ్యం ఉంది కానీ దేవునికి అందుబాటులో లేకపోతే దేవుడు మనకు కూడా అందుబాటులోకి రాదు. ప్రార్థన జీవితాన్ని పునఃప్రారంభం చేద్దాం. ప్రేమించలేని జీవితాన్ని తిరిగి ప్రేమించడం ప్రారంభించాం. ఉపచారం చేయలేని జీవితాన్ని తిరిగి ఉపచారం చేయడం ప్రారంభించాం. ఈ 3 కార్యాల ద్వారా దేవుడు మనకు అందుబాటులో వస్తాడు. దేవుడు మనకు అందుబాటులో ఉంటే గాడ్ విల్ గివ్. దేవుడు మనతో ఉన్నట్లే. దేవుడు మనతో ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలు. ఆ సత్యాన్ని గ్రహించి దేవుడు సాగిపోతాడు. దేవుని కొరకు జీవించే ధన్యత మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయానికి తలంపులకు కావలించునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము
ప్రార్థించుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను బాబు. ఆరోహణం తర్వాత ఆదివారపు ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి, నీ నామాన్ని కనపరచడానికి మాకిచ్చిన ఆత్మీయ ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపును బట్టి, మీ తలంపులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. సంఘమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మా విజ్ఞాపనలు ప్రభు త్రోసివేసే దేవుడు కాదు, మీ కృప మా వద్ద నుంచి తొలగించే దేవుడు కాదు. తండ్రి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకించి మా సంఘం అనే ప్రతి కుటుంబాన్ని రక్షించండి. ప్రతి కుటుంబంలో ఈ సన్నిధిని సహవాసం తోడుగొంచమని ప్రార్థన చేస్తున్నాను. నా పరమ తండ్రి, కుటుంబ యజమానులు బట్టి, కుటుంబ యజమానులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీకు ఇష్టమైన యజమానులుగాను, నీకు ఇష్టమైన యజమానులుగాను నీ బిడ్డలను నడిపించండి, బలపరచండి. అయినా మా సంఘములో ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యవన కాలంలో గాడి మూట నరుడికి ఎంతో మీరన్నారు. అట్టి భాగ్యము మా బిడ్డలను బలపరచండి. అయినా మా సమయంలో చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయినా బాల్యంలోనే నీ నామాన్ని స్మరించే ఘనమైన కొరకు దయచేయండి. మా సండే స్కూల్ పరిచర్యను, సండే స్కూల్ టీచర్ని, విద్యార్థులను ఆశీర్వదించండి. అయినా బాల్య దినముల్లో సృష్టికర్తను స్మరించుకునే కొరకు దయచేయండి. నా దేవాలయ సమయంలో ప్రత్యేకించి చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ చక్కని జ్ఞానంతో వారిని నడిపించండి, బలపరచండి. నా తండ్రి ఈ సమయంలో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని నైనా తగిన కారణాలు బిడ్డలకు చక్కని విలువైనటువంటి కృపలో నడిపించండి. అదేవా ఈ సమయంలో ప్రత్యేకించింది గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంలో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ గాయపడిన నష్టమును ప్రతి ఒక్కరి మీద ఉంచండి. నీ సంపూర్ణ కృప చేత బాధపడుతుంది. అదే వాటి విలువ కలిగినటువంటి మా తండ్రి, మా గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా గ్రామంలో నివసించే ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి. నీ ప్రేమ ప్రతి కుటుంబంలో వెదజల్లునట్లు కొరకు చెప్పండి. మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభావం మా రాష్ట్రం చుట్టూ పరిశుద్ధమైన జ్ఞానం ఆయన భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉంది. నీ కృపలో నడిపించండి, సహాయం చేయండి. నీ కనికరాన్ని మా మీద ఉంచండి ప్రభుత్వం. మా దేశాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. దేశం మీద నీ కనిపిస్తూ ఉంచండి, తనని తీసుకోవచ్చు. ఆ దేవా ఈ సమయంలో ప్రత్యేకించి ఆంధ్ర ఇవాంధ్ర లూథరన్ సంఘాన్ని, అనేక సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా మోడరేటర్ తండ్రి గారు, మా బిషప్ తండ్రి గారు అయినా మాకు ఇచ్చినటువంటి చక్కని నాయకత్వాన్ని వారికి ఇచ్చిన నూతన తలంపుల బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రభావ కాపురులుగా మా కాపురుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేస్తుంది. ఆంధ్ర ఇవాంధ్ర లూథరన్ సంఘ అనేక కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేస్తుంది. ఈ ఆరోహణ తర్వాత ఆదివారపు ఆరాధన యొక్క దీవెన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో నడిపించి బలపరచు. ఈ మెండైన దీవుని ఏసై వారి నామమున ప్రార్థించి పెడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. అల్లాహ్ చేసి మనుషుల ప్రకారం మా ప్రపంచం ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దీపచేయి, నీకు సమాధానం కలుగజేయును గాక.